ప్రైజ్ లార్డ్. వాక్యం ఉంటున్న బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరొక నూతన నెలను దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈ యొక్క 6వ నెలలో మొదటి వారంలో దేవుడు మనకి ఇస్తున్న చక్కని దేవుని మాటలను మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 17వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా న్యాయమును బట్టి ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కను దృష్టి న్యాయముగా చూచును. దేవుడు మాటలు దీవించును గాక. మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న వాక్య భావాన్ని మనము గమనించినట్లయితే భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో విలువైన మాటలు మనము శ్రద్ధగా ఆలోచింపజేసే మాట ప్రార్థన ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే న్యాయమును బట్టి ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము అని యెహోవాతో విన్నపము చేసుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే నా యందు ఎటువంటి అన్యాయము లేదు, అపవిత్రత లేదు, అశుభ్రత లేదు, కపటమైన మాటలు కలిగిన వాడని నేను కాదు. కాబట్టి న్యాయమును బట్టి నాకు తీర్పు తీర్చమని దేవునికి భక్తుడు ప్రార్థన చేస్తుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. భక్తునికున్న ధైర్యము నీకు నాకు ఉంటున్నదా? భక్తుడైతే న్యాయం లేకపోతే, అన్యాయము నాలో ఉంటే, అపవిత్రత నాలో ఉంటే నా ప్రార్థన ఆలకించొద్దు, నాకు న్యాయం తీర్చొద్దు, నాకు సహాయం చేయొద్దు అని ధైర్యముగా చెప్పగలుగుతూ ఉంటున్నాడు. ఈ మాటను బట్టి న్యాయమును బట్టి నా ప్రార్థన ఆలకించు అన్నాడంటే అన్యాయము నాలో ఉంటే నా ప్రార్థన ఆలకించొద్దు, నాకు న్యాయము తీర్చొద్దు అన్న ఆ యొక్క మాట యొక్క భావాన్ని మనము గ్రహించగలము. ఆ విధంగా మనము చెప్పగలుగుతూ ఉంటున్నామా? ఆ విధంగా నీవు నేను చెప్పగలిగిన స్థితిలో ఉండాలంటే భక్తుడు దావీదు ఏ విధంగా యథార్థంగా దేవుని దృష్టికి తీర్చబడ్డాడో, యథార్థ ప్రవర్తన కలిగి ప్రతి విషయంలో దేవునికి విధేయుడిగా ఉండి దేవుని ఆలోచన తీసుకొని ప్రతి పని జరిగించేవాడు. అలా నీవు నేను ఎప్పుడైతే ఉంటామో ఈ మాట నీవు నేను కూడా పలకగలము. భక్తుడైన పౌలు గారు కూడా చెబుతూ ఉంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని. వీరు ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతూ ఉంటున్నాడంటే క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు కాబట్టి, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటున్న వారు కాబట్టి దేవునికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేవారు. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని కానీ, లోక ఆశలు కానీ, ఆస్తిని కానీ, కుటుంబాన్ని కానీ ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు కాదు. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించేవారు కాదు. కాబట్టి దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ మాట చెప్పగలుగుతూ ఉంటున్నారు.
ఎందుకంటే వారు యథార్థముగా జీవిస్తూ ఉంటున్నారు. అయితే నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలా ఉంటున్నది? ఒకసారి చూసినట్లయితే అన్ని పరిస్థితుల్లో ఎన్ని శ్రమలైనా ఇరుకులైన ఇబ్బందులైనా వారు దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ విధంగా నీవు నేను ఆరాధించగలుగుతూ ఉంటున్నమ్మా. చిన్న తలనొప్పి వస్తే, చిన్న జ్వరం వస్తే, లేక చిన్న కాలు నొప్పులు వస్తే మనము చర్చి మానేస్తూ ఉంటాం. కానీ భక్తులు ప్రాణాపాయం వచ్చిన, చనిపోయే పరిస్థితి వచ్చిన, ఎదురైన పౌలు భక్తుడు చెబుతుంటాడు, ఏవైతే నాకు మేలు కలిగిస్తూ ఉంటున్నావో వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అని చెబుతూ ఉంటున్నాడు. ఏది నాకు అవసరం లేదు, దేవుడి కంటే ఏ ఆస్తి కానీ పేరు కానీ ఆరోగ్యము కానీ ఏది నాకు అవసరం లేదు అని దేవునికి వీటన్నిటిని కూడా త్యాగం చేసిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మనం ఎప్పుడైతే అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించగలమో అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడు. ఇటువంటి ధైర్యము మనకు కూడా వస్తూ ఉంటుంది. కనీసం పౌలు గారు చెప్పినట్లుగా కాకపోయినా నేను నా శక్తికి, నా యొక్క సామర్థ్యానికి నేను చేయగలిగినంత యథార్థ భక్తి చేయగలుగుతూ ఉంటున్నాను. చేస్తున్నదైనా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటున్నాను. అన్నీ చేయలేకపోయినా నేను చేస్తున్న వాటినైనా చేయగలుగుతూ ఉంటున్నాను. కాబట్టి నా వల్లే నడుచుకోండి, నా వల్లే కొన్ని పనులైనా సంపూర్ణంగా చేయండి అన్న స్థితిలో నీవు నేను ఉండగలుగుతూ ఉంటున్నాము. కనీసం ఆదివారం ఆరాధనకు వస్తూ ఉంటున్నాం. ఆ ఆదివారము ఒక్కరోజైనా సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉంటున్నామా? ప్రారంభ ప్రార్థన నుండి చివరి ఆశీర్వాదం వరకు దేవుడిలో మనం ఉండగలుగుతూ ఉంటున్నామా? చాలా మంది చూసినట్లయితే అయిపోయే సమయానికి కూడా వచ్చేవారు కూడా సంఘంలో ఉంటున్నారు. అటువంటి స్థితి నీలో నాలో ఉంటే ఇటువంటి ప్రార్థన నీవు నేను చేయటానికి అర్హులమా? చేయగలిగిన స్థితి మనకు వస్తుందా అనేది ఒకసారి మనము ఆలోచించగలిగినట్లయితే మనలను మనము సరిదిద్దుకోవటానికి చక్కని అవకాశం ఉంటుంది. అందుకే నేను యథార్థంగా నడుచుకుంటున్నాను కాబట్టి నా ప్రార్థనకి చెవియకు. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నాలో కపటము లేదు, యథార్థత ఉన్నది, నీతిగా ఉన్నాను, న్యాయముగా ఉన్నాను. కపటముగా నేను ప్రార్థన చేయట్లేదు. భక్తుడు ఒక చోట అంటూ ఉంటాడు, నాకు అందని వాటి ఎందైనను, నాకు మించినవైనను, నాకు అందని వాటి ఎందైనను, నేను ఎక్కలేని వాటి ఎందైనను నేను మనసు ఉంచట్లేదు, వాటిని నేను కోరుకోవట్లేదు అని చెబుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు మించిన కోరికలు దేవుణ్ణి మనము కోరుతూ ఉంటాం. మనకు అవసరం లేని వాటిని కూడా కోరుతూ ఉంటాం. అవి జరగకపోతే దేవుని మీద అలుగుతూ ఉంటాం, దేవుడి సన్నిధిని మానేస్తూ ఉంటాం. అటువంటి స్థితి నీవు నేను కలిగి ఉంటే భక్తుని వలె మనము ఎలా ప్రార్థన చేయగలము అనేది ఒకసారి మనము ఆలోచించాలి. ఇక్కడ మరొక మాట చెబుతూ ఉంటున్నాడు కదా 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయము పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు
కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను లేదు అని చెబుతూ ఉంటున్నారు. రాత్రి వేళ నీవు నన్ను పరిశోధించావు. రాత్రి వేళ అంటే ఈ లోకములో భౌతికంగా వచ్చే రాత్రి పగలు గురించి భక్తుడు చెప్పట్లేదు. రాత్రి అనగా చీకటి, ఆ చీకటి అనగా కష్టాలకు సాదృశ్యముగా ఉంటున్నది. అటువంటి కష్టాల్లో కూడా అటువంటి శోధనలు నాకు ఇచ్చి నా విశ్వాసాన్ని పరిశీలించావు, నా యొక్క ఆ పవిత్రతను పరిశీలించావు, నా యథార్థతను పరిశీలించావు. నాలో కపటమైనది ఏమన్నా కనిపించిందా? అన్యాయమైనది ఏమైనా కనిపించిందా? లేదు కదా. కాబట్టి నా ప్రార్థనకు జవాబును ఇవ్వమని దేవుణ్ణి అడుగుతున్న మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అటువల్ల నీవు నేను దేవునికి ప్రార్థన చేయగలమా అని ఒకటి మనము ఆలోచించినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించేవాడిగా ఉంటూ ఉంటాడు. కాబట్టి నీవు నేను కూడా దేవునికి నిన్ను నన్ను సంపూర్ణంగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే పరిస్థితి కలిగి ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నా. ఇక్కడ 13వ వచనంలో, అదే 17వ కీర్తన 13వ వచనంలో, యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తఫలము చేత నన్ను రక్షించుము. నీవు దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టు. ఇక్కడ చూసినట్లయితే లోకుల చేతిలో పడిపోకుండా, బలత్కారుల చేతిలో పడిపోకుండా, లేదా వారి వలె నేను కూడా భ్రష్టుడనై నీకు దూరముగా జీవించకుండా, భ్రష్టత్వం కలిగి జీవించకుండా, నీకు ఆయస్కరముగా జీవించకుండా, నీ పరిశుద్ధాత్మను దూరం చేసుకునే వ్యర్థమైన పరిస్థితి నాలోనికి రాకుండా నన్ను తప్పించు, నన్ను కాపాడు, లోకుల చేతిలో పడిపోకుండా నన్ను రక్షింపుము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రార్థనను మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి నీవు నేను దేవునికి మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకునే బిడ్డలముగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ సమస్యలన్నిటి నుండి దేవుడు తన కృప ద్వారా, చిత్తము ద్వారా, తన ఇష్టానుసారముగా మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.